సో హాయ్ గైస్, ఈరోజు వచ్చి ఆఫీస్లో మా బెస్ట్ కొలీగ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ దానికి తోడు ఇంకో హ్యాండ్సమ్ బాయ్ ఇదంతా సెండ్ ఆఫ్ పార్టీ. యాక్చువల్గా దగ్గరలోనే ఉంది ఈ మండి అయితే. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి ఫుల్గా తిని ట్రీట్ మొత్తం మనోడే చూపిస్తాను. సో వీళ్ళిద్దరే మనోడే వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఫైనల్గా ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే. ఇది ఫ్యామిలీ ప్యాక్, ఇది వచ్చి థమ్స్ అప్ ప్యాక్. ఓకే, ఈయన నా మీద కోపంగా ఉన్నాడు అరుణాచలం వెళ్ళిన కాడి నుంచి. ఎందుకంటే బికాజ్ నా మిస్టేక్స్ ఉన్నాయి, లంచ్కి పిలవలేదని కోపమించాడు. మనోడు 3 రోజులు హాలిడే పెట్టేసాడు ఉంటాను నేనైతే యాక్చువల్గా. సో నా పర్సనల్ అది, వీళ్ళ గురించి కాదు. ఈడొకడు, ఈడు కొంచెం కన్నింగ్ కానీ మంచోడే, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇదొక వాటర్ బాటిల్ మండీ జోన్. ఇదంతా అట్మాస్ఫియర్, రెస్టారెంట్ అట్మాస్ఫియర్. ఇదంతా బాగుంటుంది, అంబియన్స్ అవి బాగుంటాయి. అంటే ప్రతి ఒడు అంబియన్స్ అంటాడు, నేను రెస్టారెంట్ అంటాను. ఇటు పక్కన ఉన్నారు జనాలు. కింద అయితే మా వాడు మానేశాడు. ఇది నాది, ఇది ప్లేట్లో నుంచి పొట్లకి ఎక్కట్లేదు, ఇంకా ఎక్కువ వేస్తుంది. సో యాక్చువల్గా మన వాడు ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇంకా ఏం చెప్పాలి, మనోడు ఫుల్ కొట్టేస్తున్నాడు. ఇదిగో ఈ ప్లేట్ ఈడే ఖాళీగా పాపం తిందాం వద్దని అలాగే చూసాడు. వీడికి వేయలేదు, వీడికి అయితే ఏది ఖచ్చితంగా. ఎందుకంటే వీడు ఆల్రెడీ తినేస్తాడని తెలుసు, తింగి తినేస్తాడు. బిల్లు మాత్రం ఆడే పే చేయాలి అలాగైనా. ఇప్పుడు దగ్గర మా ఊరి సెండ్ ఆఫ్ పార్టీ అయితే వీడిదే బిల్లు, కానీ ఎక్కడో లేదు తెలియదు. ఫైనల్గా అయితే ఫుడ్ కంప్లీట్ చేసాం. మా అందరిలో నీట్గా తింద మాత్రం ఈ బిల్లు కట్టే బాధ్యతగా నీట్గా తినేసాడు. బౌల్ కూడా నీట్గానే ఉంది. ఈ చెత్త అంతా ఆడే, ఆయనే కొంచెం డిఫరెంట్ అందరిలో. ఈయనైతే మొత్తం ఖాళీ చేస్తాడు థమ్స్ అప్. చెప్పు, ఇప్పుడు చెప్పు, మాకేమన్నా సజెషన్లు ఇవ్వగలవా? యూట్యూబ్లో పెడతాడు, జల్దీ తాగి చెప్పు. ఏంటంటే అందరు మంచిగా కలిసి మంచిగా ఉండి మంచిగా పని చేసుకోవాలి. వర్క్లో ఏమైనా డౌట్ ఉంటే మంచిగా షేర్ చేసుకోవాలి. అందరు మంచిగా అనుకుంటాను. ఇక్కడ మనం ఎవరైతే వచ్చినామో అందరం ఎప్పుడు కలిసి ఉండాలని అనుకున్నది. నేను పోయినాక కూడా అవి కాదు, మా గురించి. కార్తిక్ గారు అయితే హరీష్ హరీష్ గుర్తాడు వీడు. మరి వీడి గురించి దొంగ కొడుకు. ఓకే, ఫైనల్గా సోప్ కూడా వచ్చింది. అది మా వాడి సజెషన్లో చాలా జరిగింది ఈరోజు అయితే. టిప్ మనకి వేయలేదుగా. ఇప్పుడు బిల్లి ట్రీట్ మొత్తం హరీష్ మన పెద్ద తలకాయ మీద పడింది. లెక్కేస్తున్నాడు, కౌంట్ అయితే చేస్తున్నాడు. అది ఐఫోన్, రిచ్ బాయ్ అతను. ఐఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫైనల్గా ఆఫీస్ నుంచి హాస్టల్కి వచ్చాక ఈ ఫ్రైడ్ రైస్ని చూసి నవ్వాలో ఏడవాలో కూడా తెలియలే. ఇవి హాస్టల్లో ఫ్రైడ్ రైస్, కోడిగుడ్లు అక్కడక్కడ దొరుకుతాయి అంతే, ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ. ఏం కోడిగుడ్లు కూడా తెలియదు, క్యారెట్ ముక్కలు ఏం ఉండవు.